హలో గాయ్స్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే బాలింతలకి అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో దీని గురించి బెనిఫిట్స్ వీడియో ఎండింగ్లో ఉంటాయి. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు మీకు. సో ప్రాసెస్ చూడండి. ఫస్ట్ దొండకాయలను అయితే మనం గుత్తి వంకాయ కోసుకుంటాం కదా, మధ్యలో అలా కోసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ మిక్సీలో వేసినప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ వేస్తున్నా చూడండి, కొంచెం పసుపు కూడా వేయించండి. వెల్లుల్లి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి బాలింతలకి ఎక్కువ వేయండి. సో ఇక్కడ మాకే కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. సో ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కొంచెం గుప్పెడంత వేయండి. సో అది మీరు కుదిరితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. సో నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి హడావిడిగా చేస్తున్నాను. అది మంచిగా మిక్సీ పట్టుకునే ముందు మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మంచిగా వాటర్ అనేది ఏం పోయొద్దు, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో అది పేస్ట్ చేసుకోవడం అయిపోయింది కదా, పక్కన పెట్టుకొని సో కడాయిలకు ఆయిల్ పోసుకొని ఇప్పుడు దొండకాయలను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం గుత్తి వంకాయలు అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో సో అదే ప్రాసెస్, కాకపోతే ఎక్కువ కలపకండి, ఎందుకంటే అవి ఊకనే ఇరిగిపోతాయి. దొండకాయలు అనేది ఎక్కువగా ఉడికిస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దీని డీటెయిల్స్ వస్తుంది. ఓకేనా. సో మంచిగా మగ్గిన తర్వాత మన పేస్ట్ అయితే ఏది ఉందో అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. బాలింతలకైతే కారం తక్కువ వేయండి, ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కారం తక్కువ వేసి వెల్లుల్లి ఎక్కువ వేయండి. ఓకేనా. సో ఇక్కడ మాకు కారం సరిపోలేదు, మళ్ళీ ఎక్స్ట్రా వేసుకున్న కారం నేను. ఇక్కడ నేను పేస్ట్ చూపిస్తున్నా చూడండి, అది ఫైన్ పేస్ట్ చేసుకున్నాను నేను. వాటర్ అనేది ఏది పోయలేదు, ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోతుంది. సో అది వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి కారం సరిపోతే ఏం లేదు, లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడే బాలింతలకైతే మనం తీసుకున్న క్వాంటిటీ సరిపోతుంది. ఓకేనా. సో ఉప్పు కూడా చూసి వేసుకోండి. నాకు ఇక్కడ కారం సరిపోలేదని వేసుకున్నాను. సో అది కూడా మగ్గిన తర్వాత ఇక్కడ బాలింతలకి మసాలాలు ఏమి వేయనవసరం లేదు. సో ఇక్కడ మేము తినగలుగుతాము అనుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు. సో ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే వేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే మసాలాలే యాడ్ చేయకూడదు. ఓకేనా. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి డైలీ 3 times పెట్టండి. ఓకేనా. సో పాలు గుడ్ల కంటే దొండకాయల వల్ల ఫీడింగ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్లో కొన్ని దీనికి బెనిఫిట్స్ ఉన్న దొండకాయకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో కూడా లాస్ట్లో ఉంటాయి వీడియోస్లో. లాస్ట్లో పెట్టాను చూడండి. ఓకేనా. సో నేనైతే మసాలా వేసుకుంటున్నాను, గరం మసాలా. సో ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే వేయొద్దు, మీరు వేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా వదిలేసి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. సో దొండకాయ కూర ఎంత మంచిగా తింటే అంత మంచిగా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఓకేనా. ఒక 3 days దాకా 3 days దాకా ఏమంటారు, ఫీడింగ్ పాలు రావు కదా. సో ఇలా తినండి,
ఎక్సలెంట్గా వస్తాయి పాలు, అంటే బాగా వస్తాయి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టేస్ట్ అయి మాత్రం అదిరిపోయింది గైస్. సో లాస్ట్లో ఉన్న ఉపయోగాలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఇక్కడ ఇదే చెప్తున్నాను, ఫీడింగ్ మదర్స్కి బాగా యూజ్ అవుతుంది అనేసి. సో ఫీడింగ్ మదర్స్ ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఓకేనా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ దొండకాయకు ఉన్న బెనిఫిట్స్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి